వారిని జూలై నెల రాశి ఫలితాలు అడిగి తెలుసుకుందాము. మనం ఫస్ట్ ఏంటంటే జూలై 1 ఎక్కడెక్కడ ప్లానెటరీ పొజిషన్ ఏంటంటే ఇవన్నీ మనం గోచారం పట్టే కదా చెప్తాము. సో ఎక్కడెక్కడ ఏం పొజిషన్స్ ఉన్నాయి ప్లానెట్స్ అని ఫస్ట్ చూద్దాము. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే రాహు జూపిటర్ మనకి ఏంటంటే జూలైలో మేషరాశిలోనే ఉన్నాయన్నమాట. వృషభ రాశిలో ఏవి ప్లానెట్స్ ఏవి లేవు. మళ్ళా ఏమో మిథున రాశిలో ఏమో బుధుడును సూర్యుడు ఉన్నారు. ఫస్ట్ జూలై 1 కి చెప్తున్నాను నేను, ఇది జాతకం అంటే చక్రం వేసి. 4వ ఇంట్లో ఏమో శుక్రుడు ఉన్నారు. శుక్రుడు ఏమో మళ్ళా ఏమో జూలైలో కొంచెం కిందకి దిగుతున్నాడు అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి కుజుడేమో డెబిలిటేషన్ అంటే నీచ స్థితి నుంచి మనకి ఏంటంటే మనకి సింహరాశికి వచ్చాడు అనమాట. అలాగే మనకి కన్యా రాశిలో ఏవి ప్లానెట్స్ లేవు. తులా రాశిలో కేతు ఉన్నారు. అలాగే మనకి ఏంటంటే మూనేమో సంచారం జరుగుతోంది కనుక జూలై 1 చంద్రుడేమో వృశ్చిక రాశిలో ఉన్నారు. ధనుర్ రాశిలో ఏ ప్లానెట్స్ లేవు. అలాగే మకర రాశిలో ఏ ప్లానెట్స్ లేవు. కుంభరాశిలో సంచారం చేసేది అంతలో రిట్రోగ్రేషన్ లో ఉండేదేమో శని అన్నమాట. అలాగే మీన రాశిలో కూడా ఏవి లేవు. అలాగే ఫస్ట్ మనం ఎప్పుడు ఏంటంటే మేష రాశితోనే స్టార్ట్ చేస్తాం అన్నమాట. రాహు జూపిటర్ కలయిక మనకి మేషరాశిలోనే ఉన్నారు కనుక వీళ్ళకి ఏంటంటే మనం 4 మాట్లాడుకోవాలి. ఏంటంటే కెరియర్ మాట్లాడుకోవాలి, ఫైనాన్స్ మాట్లాడుకోవాలి, మళ్ళీ ఏమో బిజినెస్ మాట్లాడతాము. అంటే ఏంటంటే ఏం కావాలి మనిషికి అనేది, బిజినెస్ ఇంకా హెల్త్, అంతే కదా, ఎవరికైనా కావాల్సింది ఇవే కదా. తర్వాత జూలై నెల అంతా తులా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? తులా రాశి వాళ్ళకి ఏంటంటే బానే ఉంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు. ఎందుకంటే 7 సంచారం ఏం జరుగుతోంది, మనకి రాహు జూపిటర్ సంచారం జరుగుతోంది కదా. సో అది బాగుంటుంది. అలాగే 11వ ఇంట్లో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు. అంటే లాభం వచ్చే అంటే శుక్రుడు అంటే మనకి తులా రాశికి అధిపతి కదా. సో అది బానే ఫేవరబుల్ పొజిషన్ అని చెప్పాలన్నమాట. అలాగే వీళ్ళే ఎక్కడికైనా మూవ్ అవ్వాలి, ఈ జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళాలి, మనం వేరే ఉద్యోగం చూసుకోవాలి, వేరే దేశానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. బిజినెస్ వెంచర్స్ ప్రాఫిట్స్ అనేవి కొంచెం మంచిగా కనిపిస్తున్నాయి అన్నమాట. అట్ ద సేమ్ అంటే వీళ్ళు పార్ట్నర్షిప్ డీలింగ్ లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే జూపిటర్ రాహు 7th లో కొంచెం గురుచండ యోగం ఉంది కనుక కొంచెం జాగ్రత్త, ఎస్పెషల్లీ కొత్త వెంచర్స్ లో. అలాగే స్టాక్ మార్కెట్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో కూడా వీళ్ళకి మంచి పొజిషన్ వస్తుంది, మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. మార్స్ కూడా ఏమయ్యారంటే ఈయన 2nd లార్డ్ కదా, 11వ ఇంట్లో చూపించారు, 11వ ఇంటికి వచ్చారనమాట. సో అది బానే. మార్స్ తప్పు చెప్పినట్టున్నాను. మార్స్ ఏమో మనకి 9వ ఇంట్లో ఉన్నారు, 11 కాదు, 9 మార్స్, 11 వీనస్ అన్నమాట. సో ఈ రెండు జూపిటర్ కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు, అందుకని బానే ఉంటుంది అని చెప్పాలన్నమాట. హెల్త్ విషయాల్లో కొంచెం తలకాయ నొప్పులుగానే ఉంటుంది. ఎందుకంటే 7th జూపిటర్ ఉన్నారు. కొంచెం హెడేక్స్, ఏంటంటే హెడేక్స్ కానీ ఐసైట్ కొంచెం వీక్ అవడం కానీ, కొంచెం నొప్పి, పంటి నొప్పి రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ శనిలోనే ఉన్నాడు, వక్రించి ఉన్నాడు కనుక మన శ్రమ అనేది తప్పదు. ఎస్పెషలీ ఏంటంటే హెల్త్ విషయంలో కొంచెం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇది కాకుండా మనకి ఏంటంటే రిలేషన్షిప్ లో కూడా, ఎస్పెషలీ మ్యారిటల్ రిలేషన్షిప్ లో కూడా రాహు ఉన్నాడు కనుక మనకి ఆర్గ్యుమెంట్స్ అనేది తప్పదు. దీంట్లో మనం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా అందరితో మసులుకుంటేనే అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ నెల ఏంటంటే ఇప్పుడు పార్ట్నర్ రావాలనుకున్న వాళ్ళకి తప్పక పార్ట్నర్ అనే అతను వస్తాడు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే గురుబలం ఉంది కనుక. ఓకే, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవాలి అని చూసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు మంచి పార్ట్నర్ వచ్చే అవకాశం ఈ నెల. అంటే పోతుంది అని చెప్పట్లే, మనకి పార్ట్నర్ అంటే కనిపిస్తారు, ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. అలాగే ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఏంటంటే 11th హౌస్ లో మనకి శుక్రుడు ఉన్నాడు కనుక విందు వినోదాలలో పాల్గొంటాము. అలాగే వాళ్ళతో విహారాలకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ట్రావెలింగ్ ఛాన్సెస్ ఉంటాయి, డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అన్ని బాగా ఉన్నాయి అని చెప్పాలన్నమాట. వీనస్ 11th హౌస్.
ఓకే. 9th హౌస్ ఓకే. కుజుడు, 2 మంచి పొజిషన్, 7th హౌస్ జూపిటర్. ఓకే. సో అన్ని మంచి పొజిషన్ లో ఉన్నాయి కనుక ఈ నెల లాభాలే పొందుతారు వీళ్ళు. దేంట్లో అయినాను ఏదైనా మనం ముందుకు అవుతే వాళ్ళు బాగా లాభాలు పొందుతారు అని చెప్పబడుతుంది అనమాట. వీళ్ళకి పరిహారం చేయాలి అంటే మనం శని గ్రహానికి రాహుకి తప్పక పరిహారం చేసుకోవాలి. రాహు కేతు పూజ చేసుకోవచ్చు. అలాగే మంగళవారం ఏమో దుర్గాదేవికి చేసుకోవచ్చు. ఆ శనివారం మాత్రం హనుమాన్ చాలీస చదువుకోవడం అనేది మంచిది. అలాగే రావి చెట్టు కింద మనకి ఆవ నూనె తోటి దీపం వెలిగించడం కానీ రావి చెట్టుకు నీళ్లు పోయడం అనేది చాలా మంచిది. అలాగే మనం ఏమో ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి మనం ఇక్కడ జూపిటర్ చూస్తున్నాడు కనుక ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి మనం అన్నం పెట్టడం గానీ లేకపోతే మన చేతితో వండి పులిహార గానీ పెరుగన్నం గానీ. అలాగే ఆవులకి మన యానిమల్స్ కి కూడా తినిపించడం అనేది మంచిది ఎవ్రీ థర్స్డే. అలాగే మనం ఇది ఇస్తాం కనుక అలాగే మనం జాతి రత్నాలు కూడా ఇస్తాం కనుక వాళ్ళు మొత్తం మన దగ్గర జాతకం పరిశీలించుకున్న తర్వాత జాతి రత్నం తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే జాతి రత్నాలు చెప్తాము, వాళ్ళకి ఇప్పిస్తాము. అండ్ మన దగ్గర జిమాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళకి ఏ రోజు వేసుకోవాలి, ఏ మెటల్లో వేసుకోవాలి, ఏ వెయిట్ కి వేసుకోవాలి అనేది కూడా మనం చెప్తాము. అందుకోసమని ఏంటంటే ఒకసారి పరిశీలించుకున్న తర్వాతే మంచిది. అండ్ మాట్లాడేది ఒక నెల గురించే, ఇప్పుడు మాట్లాడేది జూలై 2023 గురించి తులారాశిది. లాంగ్ టర్మ్ చేసుకోవాలి అంటే మంచి జాతరత్నం వేసుకున్నప్పుడు వాళ్ళు ఉన్నత స్థాయికి వచ్చి ఛాన్సెస్ ఉంటాయి, తప్పక వస్తారు కూడాను. అలాగే తులారాశి వాళ్ళకి బానే ఉంది. ఎంత మిశ్రమ ఫలితాలు మనం ఫైనాన్షియల్ గా చెప్పుకున్నా, హెల్త్ విషయం చెప్పుకున్నా చాలా మటుకు చాలా బాగుంది. వీళ్ళు మొత్తం ఈ జోడియాక్ లోనే 12 రాసుల్లోనే తులారాశి రాశి వాళ్ళకి సింహానికి కూడా బాగానే ఉంది అని చెప్పాలన్నమాట. ఓకే.